కోరుకుంటున్నారు. మరియు ఎంపిక శ్రీ రాము శ్రీకృష్ణదేవరాయలు గారిని అఖండ మెజారిటీతో గెలిపించే ప్రార్థన. సైకిల్ గుర్తుకే మన ఓటు ముద్ర. ఎవరన్నా ఉన్నారా? దమ్మయ్య గారు నాని ఖచ్చితంగా ఇంకో విషయం మనం గమనించాల్సింది ఏంటంటే, బ్రహ్మనాయుడు లాస్ట్ ఎలక్షన్స్లో చాలా అలివిగాని హామీలు ఇచ్చాడు. ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. అది మాకు ప్లస్. ఎందుకంటే ఈరోజు ఎన్నో నోటికి వచ్చిన హామీలు, ఆఖరికి డ్యాము తంగిరాల డ్యాము బ్రిటిష్ పాలన నుంచి ఉన్నది కడతా అంటాడు. ఒక్కళ్ళు కరెక్ట్ చేయగలుగుతారు. ఇలా అనేకమైన డిగ్రీ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, వాళ్ళ కాలేజీలు ఉన్నాయి. కానీ తీసుకొస్తా అని కూడా మాట ఇచ్చి మరీ తీసుకురాలేదు. కానీ ఈసారి మాత్రం ఆంజనేయులు గారి మీద నమ్మకంతో జనాలు ఉన్నారు. వాటర్ ప్రాబ్లం అనాదిగా వస్తున్న వినుకొండలో వాటర్ ప్రాబ్లం మాత్రం ఈసారి లాస్ట్. మీరు ఛాన్స్ ఇస్తే ఈసారి ఆంజనేయులు గారు వాటర్ కోసం, జనాలు కష్టపడకుండా చూడడం కోసం. అలాగే ఈరోజు వరికపూడిసెల కూడా ఆంజనేయులు గారి చేతుల మీదుగా తెలుగుదేశం లోకేష్ గారు శిలాఫలకం వేసి మనకు మాట ఇచ్చారు. అది కూడా చేయడం జరుగుతుందని. నీటి కష్టాలు, సాగునీటి అలాగే తాగునీటి కష్టాలు, ఇది లాస్ట్ టైం. తప్పకుండా ఆంజనేయులు గారికి అవకాశం ఇస్తే చేస్తారని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఈరోజు ప్రచార కార్యక్రమంలో భాగంగా 10వ వార్డు అలాగే బూత్ నంబర్ 190, 191 బూత్ నంబర్లో జరిగింది. ఇక్కడ స్పందన చాలా బాగుంది. అలాగే ముఖ్యంగా ఎక్కడికి వెళ్ళినా కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో మహిళలు ఎక్కువగా పార్టిసిపేట్ చేయడం చాలా బాగుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పథకాల్లో మహిళలకి 6 గ్యారెంటీలు ఉంటే 4 గ్యారెంటీలు కూడా వాళ్ళకి పనికొచ్చాయి. కాబట్టి ఈరోజు మహిళలు అందరూ ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథం పడుతున్నారు. అలాగే కసిగా ఈరోజు తెలుగుదేశం పార్టీ రావాలని కసిగా పనిచేస్తున్నారు. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు, పిల్లల్ని ఎందుకు చదివించుకుంటామంటే జాబుల కోసమే. కానీ ఈరోజు ఒక్క నోటిఫికేషన్ కూడా 3 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ ఇవ్వలేదంటే వాళ్ళు ఎంతో కసిగా ఉండి మేము తెప్పించుకుంటాము తెలుగుదేశం పార్టీని అని వచ్చి స్వచ్ఛందంగా చేస్తున్నారు. దీనికి అందరికీ, మా మహిళమ్మ తల్లులందరికీ అలాగే మా కార్యకర్తలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.